సేవలు అందిస్తున్నారు. వివిధ పెళ్లి కార్డులు అయితేమి, కరపత్రాలు అయితేమి, ప్రజా సంఘాలు అయితే కానీ మీరు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. 30 సంవత్సరాలు ఈరోజు యానివర్సరీ జరుపుకుంటాం. మీ ఎట్లా అనిపిస్తుంది? మేము దాదాపుగా ఇద్దరం కూడా ఒక సదాశివ ప్లేస్ మా బచ్చాన సేట్ అని పాలమూరు 1953 అని ప్లేస్ పెట్టిండు. మా గురువు గారి దగ్గర మేము వర్క్ చేసినాము. అంటే ఫస్ట్ ఆయన చేస్తున్న వర్క్ ఆయన ద్వారానే నీ ఫీల్డ్కి వచ్చినాం. అయితే 12 ఏళ్ళు వర్క్ చేసి అప్పుడు వర్కర్స్ పెద్ద ఎత్తున వర్కర్స్కు శాలరీ చేయడానికి ఇబ్బంది. 2000 3000 ఇస్తున్నారు, 500 ఇస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి 14 రోజులు స్ట్రైక్ చేసినాము. 92లా 91లా చేసి ఇవన్నీ ఎందుకు పోరాడాలని చెప్పేసి విద్యార్థిని కలిసి ప్రెస్ పెట్టాలని ప్లాన్ చేసినాం మేము. అప్పుడే పాలమూరులో ఫస్ట్ మైత్రి ఆడపిండర్స్ అని చెప్పేసి 1995 నవంబర్ 19th నాడు మేము ఇద్దరం కలిసి ఓపెన్ చేసినాం. ఇక్కడ కింద బార్ షాప్లో దగ్గర ఓపెన్ చేసి ఇప్పుడు కూడా 30 సంవత్సరాలు అయింది మేము దిగ్విజయంగా పనిచేస్తున్నాము. దాదాపు మేము కలిసి కూడా ఒక దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాము. 9 years తర్వాత పక్కన అలాగలాగా బిజినెస్లు చేస్తున్నాము. మేము పనులు కూడా చాలా పెద్ద పెద్ద పనులు చేసినాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ బ్యాట్ కానీ, గ్రామ పంచాయతీ బ్యాట్ కానీ, మున్సిపాలిటీ బ్యాట్ పేపర్ కానీ, అలాగే డిఆర్డీఏ మహిళా సంఘాలు మొత్తం ఉమ్మడి జిల్లా కాకుండా నల్గొండ, రంగారెడ్డి అన్ని జిల్లాలో సభ్యించినాం. మనము తర్వాత ఉపాధి పథకం కానీ, తర్వాత రాజ్య విద్యా మిషన్ కానీ
తర్వాత మెడికల్ కాలేజ్ కానీ డిఎంహెచ్ఓ కానీ చాలా గవర్నమెంట్ వర్కులు చాలా పెద్ద వర్కులు చేసినాము. ఇప్పుడు కొంతవరకు కూడా ప్రింటింగ్ ప్రెస్ రంగం చాలా వీక్ అయిపోయింది, పనులు కూడా అయితే లేవు. ప్రింటింగ్ కార్డు కూడా మేము శివకాశి ఢిల్లీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున కార్స్ కూడా తెచ్చి మేము ప్రజలకు సేవలు అందించినాము. ఇప్పుడు కూడా ప్రింటింగ్ రంగం కూడా కొంచెం కుదిరింది కరోనా టైంకి వెళ్ళి కూడా. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము మాట్లాడుతున్నాము, దాని గురించి కూడా మేము ఇది చేస్తున్నాము. ఇదే విధంగా మాకు సేవలు అందించాలి ప్రజలందరూ కూడా. నేను 25 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఎస్ఎస్ మెడికల్ కాలేజీ వరకు మొత్తం మేము చేస్తాం. హాస్పిటల్ కట్ట ముందుకు వెళ్ళి కూడా, అలాగే డిఆర్డిఓ యూఎన్డిపికి వెళ్ళి కూడా మేము చేస్తాము. అప్పుడు ఆకునూరి మురళి గారు ఉండే అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా. అలాగే రాజీవ్ విద్యా మిషన్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా చాలా పెద్ద పెద్ద వర్కులు చేస్తాము. కానీ కాబోయే రోజుల్లో కూడా మాకు అందరూ కూడా అరుణ్ ప్రజలు మా శ్రేయభిలాషులందరూ కూడా మాకు ఇలాగే మాకు వర్కులు ఇచ్చుకుంటూ మా బిల్డింగ్ రంగాన్ని తోడ్పాటుగా ఉండాలని ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆధునిక రంగంలో ఈ టెక్నాలజీ పెరిగింది, కొత్త కొత్త మెషిన్లు, కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి కదా, దీని నుంచి మీకు ఏమైనా నష్టం జరుగుతుందే? వ్యాపారం ఏమైనా తగ్గిందే? ఇప్పటికి కూడా పాదలాకనే వ్యాపారం కొనసాగుతుంది? చాలా వరకు తగ్గిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లు వచ్చినాక ఈ గృహప్రవేశం కార్డు, పెళ్లి సన్మాన కార్డ్స్ ఇవి తగ్గిపోయినాయి. ఆల్రెడీ వెడ్డింగ్ కార్డులు చాలా వరకు తగ్గుతున్నాయి. అలాగే మా ఇండోర్ చార్జీలు ఉంటున్నప్పుడు ఈ జిరాక్స్ మీ వచ్చినాక కూడా చాలా కంప్యూటరైజ్ అయినాక చాలా తగ్గినాయి. అయినా కూడా మా వరకు మేము వర్కులు చేస్తూ ఉన్నాము. కానీ ఇంకా కూడా ప్రింటింగ్ రంగాన్ని మేము నూతనంగా ఏ మిషన్ అయితే వస్తుందో దాన్ని అప్డేట్ చేసుకొని మేము కూడా ముందుకు వెళ్తున్నాము. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రాయితీలు కానీ సహకారం కానీ ఏమైనా ఉన్నాయా? ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి కానీ గతంలో 30 సంవత్సరాల గురించి కూడా మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, ఎన్నో అనుభవాలు ఉంటాయి కదా మీకు. మొదటి నుంచి ప్రభుత్వానికి మీకు సహకారం కావాలని ఏమైనా విన్నవించుకున్నారా, చేసిండ్రా లేదా? ప్రభుత్వం చాలాసార్లు విన్నవించుకున్నామండి. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను ఫ్యాక్స్ సందేశం పంపినా, లెటర్ కూడా పంపించినాం. కరోనా టైంలో మా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ వర్కర్లంతా కూడా రోడ్డు పైన పడుతుంది కాబట్టి 0 వడ్డీ రుణాలు ఇవ్వాలి, మాకు పవర్ వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్తే కూడా గవర్నమెంట్ ఏ సహాయం చేయలేదు. మా ప్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఇలాంటి సహాయ సహకారాలు అందించలే. మేము స్వచ్ఛతతో సొంతంగా ఇద్దరం కలిసి ప్రెస్లు పెట్టుకొని, అలాగే పాలమూరులో ఒక 10 ప్రెస్లు అలా పెట్టుకొని మేము వర్కర్లమే ఇప్పుడు ఓనర్లుగా ఉండి మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ పాలమూరు ప్రజలు మనల్ని ఆదరించారు, అలాగే ఆఫీసర్లు కూడా చాలా ఆదరించారు. ఆ విధంగా మేము ముందుకు పోతాం తెలియజేసుకుంటాం. మేము నా పేరు శంకర్, మైత్రి ప్రింటర్స్ ఇద్దరము కంబైన్డ్గా మేము ఫస్ట్ పార్ట్నర్షిప్లో పెట్టినాము. 1985లో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము. 1985లో ఫస్ట్ నేను వచ్చిన 3 అంటే మేము 1వ తరగతికి వెళ్ళి క్లాస్మేట్స్ ఉన్నాము 10th వరకు కూడా. అది అయిపోయిన తర్వాత 85లో వచ్చిన తర్వాత నేను పని నేర్చుకుని ఒక 3 సంవత్సరాలకు 50 నా ఇద్దరం కలిసి పని నేర్చుకున్నాము. అట్లా 10 years అయిపోయిన తర్వాత 1995 నవంబర్ 19 మేము స్థాపించుకున్నాం. ఇది స్థాపించుకున్నాక ఆడికెళ్ళి 10 సంవత్సరాలు మళ్ళీ కంబైన్డ్గా చేసినాము. మేము విడిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నాం, నా పని ఆయన చేసుకుంటున్నాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ఎలాంటి విభేదాలు లేవు. మేము చిన్నప్పుడు మేము చేసినప్పుడు కూడా దాదాపుగా 3 సంవత్సరాలు మా షాప్లకు తాళాలు లేవు. 24 hours సర్వీస్ మాది. ఆ సర్వీస్ మాకు ఈ రోజు వరకు కూడా మా కనువిప్పుగా చూస్తుంది. ఇప్పుడు ఉన్న కస్టమర్లు కూడా ఏ రాత్రి పోయినా వీళ్ళతో పోతే పని అయిపోతుంది అనే గ్యారెంటీ అనేది వాళ్ళతో ఉంది. అప్పుడు ఈ సందులో పెట్టినప్పుడు మేము ఏమన్నా అందరు ప్రెస్లని పాత భాషలో మీరు ఆ సందులో అడవిలో పెడితే ఎవరు వస్తారు కంటే రాత్రి పూట వచ్చి కార్లలో వచ్చి పండుకొని టిఫిన్లు చేసి ఆడనే ఇంత మందాయి మంచిగా హాయిగా ప్రశాంతంగా ఉండి కూడా తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనతోటి. అంటే వాళ్ళకి మనం సర్వీస్ ఇచ్చినాము, మనకు వాళ్ళు సర్వీస్ ఇచ్చింది. వితిన్ 2 hours మాత్రమే మేము పండుకునేది స్టార్టింగ్లో. తర్వాత ఎప్పటికి రాత్రికి 3 గంటలకు పండుకోవాలి, 5 గంటలకు లేవాలి, మళ్ళీ 5 గంటలకు పని స్టార్ట్ చేయాలి. మళ్ళీ కండిషన్ అవసరం ఉండాలి. పక్కనే హోటల్, టిఫిన్ వాడే తేవాలి, మీల్స్ వాడే తేవాలి, రాత్రికి డిన్నర్ వాడే తేవాలి. అన్నీ తీసి ఇంత లోపలికి పోయేది బెడనే పేర్లు వాడేయాలి. అలా వాడే తీసుకొని పోవాలి, పేమెంట్ ఏందో తీసుకోవాలి వాళ్ళంతా. పనులు ఎట్లా ఉందంటే ఆ టైంకు పని వెళ్ళిందే మనం పోయినామా ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో పని ఉన్నది. ఇది మైత్రి ప్రింటర్స్ అయితే వీళ్ళు ఫస్ట్ వర్కర్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను పరిచయము మమ్నర్లా. కాకపోతే వీళ్ళిద్దరు మోటివేట్ అనేది నార్మల్గా వర్కర్సే. కాకపోతే తర్వాత ఒక షాప్ పెట్టిండ్రు. 30 ఏళ్ళ నుంచి మేము ఒక దగ్గర ఉన్నాము. ప్రతి ఇష్యూ కూడా నన్ను అడిగినారు. కాకపోతే వాళ్ళ వర్క్ చాలా మోటివేటివ్ ఉంటుంది. ఎక్కడ కానీ ఎవరు కానీ ఇద్దరు కానీ ఈవెందో ఇద్దరు విడిపోయేటప్పుడు కూడా షాపులు సపరేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళిద్దరు సమ్మతి ప్రకారం నేనే సమ్మతి పత్రం రాసిన, ఎవరు లేరు. వాళ్ళిద్దరు నన్ను పిలిచిండ్రు, ఇదే షాప్లో కూర్చొని రాసుకున్నాము. కాకపోతే వెరీ నైస్
వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ అని నేను ఎక్కడ శివకాశి కూడా నేను పోయినా ప్రింటింగ్ ప్రెస్సులు మహబూబ్నగర్లో శివకాశి పోయినా వాళ్ళ తరఫున కూడా నేను కూడా వెళ్ళేవాడిని, హైదరాబాద్ కూడా వెళ్ళేవాడిని, ఏ బిజినెస్ ఉన్నా కూడా పోయేవాడిని. వాళ్ళు వర్క్ నేచర్గా మాటకము అద్భుతంగా చేసే వ్యక్తులు మహబూబ్నగర్లో. కాకపోతే గవర్నమెంట్ అనేది వాళ్ళకు సపోర్ట్గా లేదు. ఇవేందో కేసీఆర్ దగ్గర కూడా ఇదే ఎడ్యుకేషన్ నడిచేటప్పుడు జై తెలంగాణ అనేటప్పుడు మేము కూడా పోయినాము. యాదవ్ మేము ముందర కూడా ఫస్ట్ మమ్మల్నే పిలిచిండు. కిందికి వచ్చి కూడా మా దగ్గర మాట్లాడితే నేను కూడా మాట్లాడిన వాళ్ళ దగ్గర ఒకటే మాట చెప్పిన ఆయన, చూడు మీరు నమ్ముకున్నారు మనకు తెలంగాణ వస్తుంది, మీరు కూర్చోండి ఎడ్యుకేషన్ చేయండి. కానీ ఆయన చెప్పిన ప్రకారం కూడా ఇదే ఎక్కువ లేదు, వీళ్ళు కూడా చేసిండ్రు చాలా మటుకు కూడా. దీంట్లో ఆ పాత్ర నుంచి కూడా అప్ టు డేట్ కూడా ప్రజాస్వామ్యంగా ప్రజలు కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పెద్ద టెక్నాలజీ ప్రకారంగా చాలా చేంజ్ అయింది. వాళ్ళు కూడా అప్డేట్ కావాలి, తప్పదు. టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపు ఈ టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న టెక్నాలజీ చాలా డిఫరెంట్. అప్డేట్ కావాలి, అవుతున్నారు కూడా. వాళ్ళు కూడా ఇంపార్టెంట్, సమాజాన్ని కూడా చేయాలని వాళ్ళ కోరిక. మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే కాకుండా మైత్రి యాదవ్ ప్రజా సంక్షేమంలో ప్రజా సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఒక పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఈ సందర్భంగా వారిని ఒకటి అడుగుతున్నాను, మీకు ఇంతకుముందు గతంలో ఏదైనా సంఘటన జరిగి ఇవే కానీ మా మీద పరిస్థితి మేము కొట్టించుకోలేని పరిస్థితి అవి అన్నీ ఏమన్నా జరిగి ఫ్రీగా కూడా కొట్టించిన సందర్భాలు ఉన్నాయి? అట్లా ప్రజా సంఘాలు అవి కానీ ధర్నాలు? తెలంగాణ ఉద్యమం మొత్తం మా ప్రెస్కెళ్ళే నడిచింది. అప్పటి నుంచి కూడా ఉద్యమం దాదాపు 20 లక్షల రూపాయలు మేము లాస్ అయినాం, 20 lakhs వరకు కూడా. ఎందుకంటే ప్రతి పాంప్లెంట్ ఇప్పుడు ఎన్ఎం సార్ కూడా మాకు ప్రింటింగ్ అమౌంట్ కూడా ఈ శాఖలో వచ్చి ఇచ్చిపోయింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఉద్యమంలో పోరాటం చేసేటప్పుడు మైత్రి ప్రెస్ అంటేనే ఉద్యమాలకు అడ్డా, పౌరకుల సంఘానికి కూడా అడ్డా. పౌరకుల సంఘం పాంప్లెంట్ కొట్టాలంటే అందరూ భయపడే వాళ్ళ కాలంలో మైత్రి ప్రెస్ మేమే కొడుతుంటాం అంటారు. అట్లా ప్రజా సంఘాల పనులను మేమే చేస్తుంటాం. దాని మీద మేము ఒకటి 1 పోలీస్ కూడా 3-4 రోజులు 1 పోలీస్ కూర్చోడం జరిగింది కూడా. మాకు ప్రజలకు చేసే దానికి రాజ్యం అనేది అయినా కూడా మేము ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చాలా సపోర్ట్ చేసాము, ముందుండి పనిచేసాము. మాకు పోలేపల్లి స్టేజ్లో కూడా అప్పట్లో రైతులకు సపోర్ట్గా 18 ఎమ్మెల్యేలు నిలబడినప్పుడు ఇంటికి అంతా ఫ్రీ ఇచ్చినాం. మేము దాదాపు 20 లక్షల వరకు తెలంగాణ ఉద్యమం కూడా మేము దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. అయినా తెలంగాణ వచ్చిందని మేము ఆశిస్తాం. కానీ దీనికి ఏమి ఇప్పుడు కూడా వేరే వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మేము చాలా కాస్ట్ కార్డు తీసుకొని ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. మత్స్య సంక్షేమ సహకార సంఘం చైర్మన్ గోనెల శ్రీనివాస్ ఉన్నారు. మైత్రి ప్రింటర్స్ వారికి ధన్యవాదాలు తెలపడానికి వారు వచ్చారు. వారికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నౌ టుడే 38th celebration Maitri Printers Association. I am Janta Garage chairman. Now totally ఎకనామికల్ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే పేదవాళ్ళు జనతా గ్యారేజ్ గారికి వస్తే మైత్రి ప్రింటర్స్ కాడికి వస్తే అయ్యా నా పెళ్ళుంది పత్రికలు కొట్టాలనుకుంటే ఫ్రీ రోజు కట్టిన రోజులు ఉన్నాయి. మైత్రి అసోసియేషన్ ఏర్పాటు చేసి మైత్రిలో ఉన్న సభ్యులందరికీ కూడా మైత్రి నగర్లో గుడారాలు ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా ఒక మెట్టు వేయడం జరిగింది. అదేవిధంగా సభ్యుల సమక్షంలో కూడా అసోసియేషన్స్ కంటిన్యూగా నడిపించడం కూడా చాలా గొప్ప విషయం. మూడవది ఏంటంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులకు అన్యాయం చేయకుండా నమ్ముకున్న వ్యక్తులకు న్యాయం జరగాలని, నాకు అన్యాయం జరిగిందంటే అది ఎంత పెద్దోళ్ళైనా సరే ఆయన ఉన్న పద్ధతి ప్రకారంగా పోరాడి కొట్లాడి ఆయనకు న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేసే విధంగా మైత్రి యాదవ్ ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు వచ్చి ప్రతి విషయంలో పేదోళ్లకు న్యాయం చేసుకుంటూ ఈరోజు టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మెంబర్షిప్ కావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఒక స్థాయిలో ఆయన ఉండాలి, ఒక స్థాయిలో ఆయనకు పదవి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కూడా అని మేము ఆశిస్తున్నాం. మళ్ళీ ఇలాంటి మైత్రి యాదవ్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్లో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉండి స్నేహభాగంగా ఉండి అన్ని విధాలుగా వ్యాపార విషయంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ విషయం కావచ్చు,
సొంత భవనాల విషయంలో కావచ్చు, అందరి విషయంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ప్రతి పాంప్లెట్ ప్రతి బీసీ సంఘం, ఎస్సీ సంఘం, ఎస్టీ సంఘము, ఎరకల సంఘము, ఏ సంఘం వచ్చినా కూడా 50% తీసుకొని ప్రింటింగ్ ప్రెస్, ప్రతి బ్రోచర్స్, పాంప్లెట్లు ఏవి కావాల్సి అవి ఆ ఉద్యమ టైంలో అందించిన వ్యక్తి గొప్ప వ్యక్తి కనుక ఆ గొప్ప వ్యక్తి ఈరోజు మైత్రి యాదయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి ఏంటంటే మాకు కూడా కుల సంఘాలకు వెళ్ళి క్యాలెండర్ వేయాలన్నా, కుల సంఘాలకు వెళ్ళి పోస్టాలు వేయాలన్నా, కుల సంఘాలకు వెళ్ళి బ్రోచర్స్ మల్టీ కలర్ వేయాలన్నా కూడా ఆడ పలానా జాగాలో గింతనే ఉంటుంది, గంతనే తీసుకొని కూడా హైదరాబాద్ ప్రెస్లో వేయించుకొని మాకు ఇక్కడ ప్రీ సర్వీస్ చేసిన రోజులు కూడా మైత్రి యాదయ్య ప్రింటింగ్ ప్రెస్ 30 సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకు కనుక ఈరోజు రాబోయే సార్ల ప్రభుత్వం కూడా గుర్తించి ఈ అసోసియేషన్ ప్రింటర్స్ అందరికీ ఈ బిల్డింగ్స్ కానీ మరియు ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ గా ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రభుత్వంలో నేను మత్స్యకారుల సంఘం తరపుకెళ్ళి విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు ధన్యవాదాలు.